రోజు మరి రాత్రి మరి ఏ టైం బయటకు వెళ్ళిందేనండి అది బాత్రూమ్కి వెళ్ళడానికి. మరి ఎక్కడ చంపేసి మరి ఇంట్లో కొడుకు పెట్టేశాడు అంటే తెలియదండి. పిల్ల మాత్రం పక్కనే పడుకుందంటాడు, పిల్లకి ఏం తెలియదండి. ఈ పిల్ల మాత్రం రథం కొడుకులో చచ్చిపోయి ఉన్నదండి. పొద్దున్న వచ్చి ఆ పిల్లనే పంపించారండి వాళ్ళు ఎవరో రాకుండా ఇంటికి పిల్లలు పంపిస్తే అమ్మ పీకట్టు నొక్కేశాడు డాడీ అని కానీ మామూలుగా కొట్టాడేమనుకుంది. నేను ఇంటికి వెళ్ళేటప్పటికంటే ఇలా తిరగబడిపోయి చుట్టూ కూడా చెరిగిపోయి ఉన్నదండి. ఇలా తిరిగేసేటప్పుడు మొత్తం మొఖం ఉబ్బిపోయి ఉంటే నేను ఏమైనా పేడ ఉందని అయిపోయి నా కూతురు ఏడ్చుకుంటానండి. ఇంకా ఏమీ లేదండి. గబగబా నాకు ఏంటంటే మా వాళ్ళకి ఫోన్ చేశానండి, ఇలా చెయ్యట్లాగే నా కూతురు అంటుంటే ఎక్కడనండి మాట్లాడటలేదండి. మా వాళ్ళకి ఫోన్ చేసి మా అక్క వాళ్ళ అబ్బాయి వచ్చారండి. వచ్చి నోట్లో పుట్టుందండి. ఆ నోట్లో పుట్టి ఎలా తీసేటప్పటికండి ఇలా ఊపిరి వచ్చినట్టుగా అనిపించిందండి. ఆ ఊపిరి ఉన్నది దానికి గబగబానండి ఆటోలోకి తీసుకొచ్చామండి. తీసుకొచ్చి హాస్పిటల్ పెడితే ఊపిరి లేదని అన్నారండి. కట్టేసాడండి. ఒళ్ళంతా కోట్లండి మా వీరి మీద మెడ మీద కట్టానండి. మొఖమంతా ఉబ్బిపోయిందండి. కళ్ళు మొత్తం నల్లగొచ్చేసండి. కళ్ళు కూడా పోయి ఉంటాయండి. గొడవలవి అండి ఆ ఇంటి కలవలేనండి. 2 సార్లు కంప్లైంట్ ఇచ్చి ఈ పిల్లలు కొట్టేస్తున్నారండి. 6 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళి. 6 సంవత్సరాలు పూర్తయిపోయి 7వ సంవత్సరం వచ్చేస్తుందండి. ఆ పాప కూడా పుట్టిందండి. ఎక్కడైతే మా అమ్మాయికి నాకు గొడవలు పెట్టుకుంటే అలా కొట్టేస్తున్నాడంటే ఇక్కడ తీసుకొచ్చామండి. 4 సంవత్సరాలు మా ఇంట్లో ఉందండి. ఆ అమ్మాయి అంటే అమ్మ ఆయనతోటే ఉంటుంది అంటే మా అమ్మ మీ ఆయన మంచివాడు కాదు కదంటే ఏదో రకంగా పడతాంలే అమ్మ అన్నాను. అయితే మరి మా ఇక్కడ ఎక్కడ పెట్టినా మీరు కొట్టుకుంటారు కాబట్టి అని మేము ఆ ఇల్లు చూసి అక్కడ పెట్టామండి. అక్కడ ఒక నెల బాగానే ఉన్నాడండి. 2వ నెల కాడ నుంచి సామాన్లు బద్దలు కొట్టాడు, తాగి వచ్చి పిల్లలు కొడుతుంటే ఇంటికాల వాటర్ గారు ఆవిడ కూడా వాళ్ళ అబ్బాయి గారు కూడా ఈ పిల్లలకి పనిచేయడమ్మా ఇంట్లోని ఇలా పిల్లలు తాగేసి కొడుతున్నాడని వాళ్ళు 2 సార్లు వారికి వెళ్ళలేదండి. అప్పుడు పోలీసులు పిలిపించి 2 సార్లు వాళ్ళే కేసులు పంపించి కొట్టించారండి. మళ్ళీ వచ్చేసి వాడండి కొట్టించేసిన రావద్దన్నా సరే నైట్ వచ్చి అక్కడ అదంతా తిరిగి వాడండి. కలిసి ఉన్నారండి 2 నెలలు కలిసి ఉన్నారండి. 2వ నెల కాడ నుంచి గొడవలు పెట్టేసి వాడండి. వాళ్ళే రావద్దని అన్నారండి. ఇంటికాల వాళ్ళే ఈ అబ్బాయి అయితే వద్దు, ఈ పిల్ల బాగానే ఉంటుంది కానీ ఈ కుర్రోడు అయితే వద్దు అని అన్నారండి. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి మరలా వచ్చి వాడంటండి. వస్తే ఆ ముసలావిడ కూడా మళ్ళీ వస్తున్నాడమ్మా అని అన్నారు. అయితే ఇల్లు ఖాళీ చేయించేస్తానండి నేను అనండి. నేను కూడా అన్నానండి ఖాళీ చేయించేస్తాను కూర్చో టైంలో. పొద్దున్న వెళ్ళానండి. అమ్మ మొన్న నైట్ వచ్చాడు ఇంటి చుట్టూ తిరిగేస్తున్నాడు, నేను ఇంట్లో లేనట్టు సామాన్లు లోపల నెట్టేసుకుంటే తలుపులు బిగించుకోడుకున్నాను. అయితే అమ్మ నువ్వు బయట పాస్ కూడా రాకు, డొక్కు ఏదన్నా పెట్టుకుని వేసుకోమ్మా అని చెప్పానండి. మరి ఈ అమ్మాయి రాత్రి మరి ఎలా బయటకు వచ్చిందో తెలియదండి. బాత్రూమ్కి వచ్చినట్టుందండి. మరి బయట కొట్టేసాడు ఏంటో తెలియదండి. మా ఆయన గారిని కూడా అడగండి. ఇలా బిడ్డను తీసేసుకున్నాడు. వాడికి మీరు ఏం చేస్తారో చెయ్యండి. చెప్పు అంతేనండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.